హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం గత వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మరియు దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా. కానీ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా ఒక కంప్యూటర్ మన మాటలను అర్థం చేసుకుంటుంది, ఎలా మన ముఖాన్ని గుర్తిస్తుంది, ఎలా మన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే చాట్‌జీపీటీ వెంటనే సమాధానం చెప్తుంది. లేదా ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ లేదా సిరితో మాట్లాడితే అవి మనకు సహాయం చేస్తాయి. అవి ఎలా పనిచేస్తాయి? ఇవాళ ఈ వీడియోలో ఏఐ ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. మరి ప్రారంభిద్దామా? సో ఏఐ యొక్క ప్రాథమిక ఆలోచన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మెషిన్లు మనుషుల్లాగా ఆలోచించడం మరియు నేర్చుకోవడం. ఒక చిన్న పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడో ఆలోచించండి. పిల్లవాడు చాలాసార్లు పిల్లి, కుక్క ఫోటోలను చూస్తూ ఉంటే క్రమంగా వాటి మధ్య తేడా గుర్తించడం ప్రారంభిస్తాడు. అదేవిధంగా ఏఐ కూడా డేటా నుండి నేర్చుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే డేటా ప్లస్ లెర్నింగ్ అల్గారిథం ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీనిలో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఇందులో స్టెప్ 1 ఏంటంటే డేటా కలెక్షన్. సో ఏఐ పనిచేయడానికి మొదటి ముఖ్యమైన విషయం డేటా. ఏఐ సిస్టమ్స్ చాలా పెద్ద మొత్తంలో డేటా నుండి నేర్చుకుంటాయి. ఉదాహరణకు మనకు ఒక ఏఐ ఏఐ పిల్లిని గుర్తించడానికి ట్రైన్ చేయాలి అనుకుంటే మనకు వేల లేదా లక్షల పిల్లి ఫోటోలు అవసరం. ఈ డేటా ద్వారా ఏఐ కొన్ని ప్యాటర్న్స్ను గుర్తిస్తుంది. ఏఐ ఉపయోగించే డేటా రకాలు ఇమేజెస్, టెక్స్ట్, వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్, సెన్సార్ డేటా. ఉదాహరణకు చాట్‌జీపీటీ లాంటి సిస్టమ్స్ పుస్తకాలు, ఆర్టికల్స్ మరియు వెబ్సైట్స్ నుంచి వచ్చిన చాలా పెద్ద టెక్స్ట్ డేటాపై ట్రైన్ చేయబడ్డాయి. ఎక్కువ మరియు మంచి డేటా ఉంటే ఏఐ ఇంకా తెలివిగా పనిచేస్తుంది. స్టెప్ 2, ట్రైనింగ్ ద ఏఐ మోడల్. డేటా సేకరించిన తర్వాత వచ్చే స్టెప్పే ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏఐకి ప్యాటర్న్స్ నేర్పించడం అన్నమాట. ఇది మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా జరుగుతుంది. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్ను ప్రతి విషయం మాన్యువల్గా ప్రోగ్రామ్ చేయకుండా అది డేటా నుంచి నేర్చుకునే విధానం. ఉదాహరణకు ఏఐకి మీరు 10,000 పిల్లి ఫోటోలు, 10,000 కుక్క ఫోటోలు చూపిస్తారు. ఏఐ వాటిని చూసి కొన్ని లక్షణాలను గుర్తిస్తుంది. చెవుల ఆకారం, ఫేస్ స్ట్రక్చర్, శరీర ఆకారం. కొంత సమయం తర్వాత ఏఐకి పిల్లి, కుక్క మధ్య తేడా అర్థమవుతుంది. ఇదే మిషన్ లెర్నింగ్ ప్రాసెస్. స్టెప్ 3, న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు చాలా ఆధునిక ఏఐ సిస్టమ్స్ న్యూరల్ నెట్వర్క్స్ను ఉపయోగిస్తాయి. న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ మనిషి మెదడు నుంచి ప్రేరణ పొందింది. మన మెదడులో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి కదా, అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి సమాచారం ప్రాసెస్ చేస్తాయి. అదేవిధంగా ఏఐలో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ లేయర్స్ ఉంటాయి. ఇది ఇలా పనిచేస్తుంది. మొదటి లేయర్ ఇన్పుట్ తీసుకుంటుంది, మధ్య లేయర్ డేటాని విశ్లేషిస్తుంది, అంటే అనలైజ్ చేస్తుంది, చివరి లేయర్ అవుట్పుట్ని ఇస్తుంది. ఈ అడ్వాన్స్డ్ లెర్నింగ్ మెథడ్ను డీప్ లెర్నింగ్ అంటారు. స్టెప్ 4, ప్రిడిక్షన్. ఏఐ ట్రైనింగ్ పూర్తయ్యాక అది ప్రిడిక్షన్ లేదా డెసిషన్ తీసుకోగలదు. ఉదాహరణకు మీ స్మార్ట్ ఫోన్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా అన్లాక్ అవుతుంది. ఇది ఏఐ మీ ముఖాన్ని స్టోర్ డేటాతో కంపేర్ చేస్తుంది. అలాగే ప్లాట్ఫామ్స్ వంటి యూట్యూబ్ లేదా నెట్ఫ్లిక్స్ మీరు ఏ వీడియోస్ చూస్తున్నారో అనలైజ్ చేసి మీకు నెక్స్ట్ రికమెండేషన్స్ ఇస్తాయి. కొన్నిసార్లు మనం ఆలోచించే ముందు ఏఐ మనకు సజెషన్స్ ఇస్తుంది. మన రోజువారీ జీవితంలో ఏఐ మన జీవితంలో చాలా చోట్ల ఉపయోగపడుతుంది. వాయిస్ అసిస్టెంట్స్లు, గూగుల్ అసిస్టెంట్స్ మరియు సిరి మన వాయిస్ని టెక్స్ట్గా మార్చి అర్థం చేసుకుని సమాధానం ఇస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా వంటి కంపెనీలు ఏఐతో కార్స్కి రోడ్స్ మరియు ట్రాఫిక్ గుర్తించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్. అమెజాన్ మన బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా ప్రొడక్ట్స్ రికమెండేషన్స్ చేస్తుంది. హెల్త్ కేర్ రంగం తీసుకుంటే ఏఐ డాక్టర్స్కి డిసీజెస్ ముందుగానే గుర్తించడానికి సహాయం చేస్తుంది. అంటే ఏఐ ఇప్పుడు మన చుట్టూ ప్రతి చోట ఉందన్నమాట.
ఓకే. మనం వీడియో ఆఖరికొచ్చాం. ఇక్కడ సమ్మరీ చూద్దాం. అసలు ఏఐ ఎలా పనిచేస్తుంది? సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ ఈ 4 స్టెప్పుల్లో పనిచేస్తుంది. స్టెప్ 1 డేటా కలెక్షన్, స్టెప్ 2 ఏఐ మోడల్ ట్రైనింగ్, స్టెప్ 3 న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా లెర్నింగ్, స్టెప్ 4 ప్రిడిక్షన్స్ మరియు డెసిషన్స్. ఏఐకి ఎక్కువ డేటా దొరికే కొద్దీ అది ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. సో ఏఐ భవిష్యత్తు. భవిష్యత్తులో ఏఐ ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనకు కనిపించబోయే కొన్ని విషయాలు ఇంకా తెలివైన అసిస్టెంట్స్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సిస్టమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంటెలిజెంట్ రోబోట్స్. కానీ మన ఏఐని సరైన విధంగా మరియు బాధ్యతతో ఉపయోగించాలి. ఏఐ మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించాలి. ఈ వీడియో ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో మీకు సులభంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ గురించి సింపుల్గా నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మెషిన్ లెర్నింగ్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.